బ్రేక్ న్యూస్. జగిత్యాల జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఇంటి చుట్టూ తాళాలు వేసి ఉండగా ఇంటి లోపల 5 రోజులుగా మృతదేహం ఉండడంతో చుట్టుపక్కల దుర్గంధం వ్యాపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. కొడిమ్యాల మండల కేంద్రంలో 32 ఏళ్ల ఆవుదుర్తి మమతాగా మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని తరలించడానికి వీలు లేకపోవడంతో ఉన్న చోటనే పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇటు మహిళా మృతికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం ఇటు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే ప్రాథమిక విచారణ లోపల కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా కొడిమేర మండల కేంద్రం లోపల ఇటు ఔదుర్తి మహిళ అనేటువంటి ఆ యువతి ఇప్పుడు అనుమానాస్పద మృతి కొడిమేల మండల కేంద్రం లోపల అయితే ఇటు హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ మొత్తం కూడా తాళాలు వేసి ఇంటిలోనే 5 రోజులుగా మృతదేహం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఇంటి చుట్టూ తాళాలు వేసి అతడు వెళ్లిపోవడంతో అయితే ఆ ఇంటి నుంచి దుర్గంధం రావడంతో అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికైతే 5 రోజుల క్రితమే చనిపోయి మొత్తం మృతదేహం కూడా దుర్గంధంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అత్యంటి వారే హత్య చేసి ఇటు ఆత్మహత్యగా చిత్రీకరించారు అయితే వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి కూడా ఆ ఇంట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నవి. భార్యాభర్తలతో పాటుగా అత్తమామలకు గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ మహిళా మృతి అనేటువంటిది మిస్టరీగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇటు ఆత్మహత్య చేసుకుంటే ఇంటి బయట తాళాలు ఎందుకు వేసి ఉంటాయి అయితే అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రశాంత్, థ్యాంక్ యూ శ్రీనివాస్.